సీనియర్ అడ్వకేట్ సింగళూరు వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఒక అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు? గీత దాటితే వేటు పడుద్ది అని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటే క్యాడర్కి మరి అది ఏమాత్రం మింగుడు పడినటువంటి అంశంగా చూడాలి. మరి దాన్ని ఎలాగా పార్టీలు క్యాడర్ని సమన్వయం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయి వెంకటేష్ గారు? ఖచ్చితంగా ప్రతి పార్టీకి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆ పార్టీ యొక్క విధి విధానాల ప్రకారం లోకల్లో ఉన్నటువంటి నాయకులు ముందుకెళ్ళాలి. దీన్ని అతిక్రమించి ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా పార్టీలో చర్యలు ఉంటాయి. ఒకవేళ ఆ చర్యలు తీసుకోకపోయినట్లయితే క్రమశిక్షణ లేదు అని అంటారు. ఒకవేళ తీసుకునేటప్పుడు ఇటువంటి సస్పెన్షన్ వరకు వచ్చేటువంటి వ్యవహారాలప్పుడు కొంత జాగ్రత్తగా ఆచితూచి ఒక సమగ్రమైనటువంటి నివేదికలు ముందే తెప్పించుకుని చేయడం అనేది సహజంగా జరిగేది. ఇప్పుడు ఎవరైనా మర్డర్స్ లేకపోతే ఎక్స్టార్షన్స్ లేకపోతే క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు తక్షణం చేస్తారు, ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తారు. కొన్నిసార్లు ఎవరైతే టీవీ రామారావు గారు లాంటి వాళ్ళు అసహనం వ్యక్తం చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇలాగే చాలా మంది ఉన్నారు. జనసేన పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు సస్పెండ్ అయిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద క్రమశిక్షణా చర్య తీసుకునేటప్పుడు మాత్రం కాస్త రిపోర్ట్స్ తీసుకుని ముందు జాగ్రత్త చర్యగా చేస్తే పార్టీకి ఆల్రెడీ ఒక మచ్చ ఉంది. ఏమనంటే పార్టీలో ఆ కేడర్ ఏదైతే ఉందో ఈ కేడర్లు లీడర్లుగా మార్చడంలో పార్టీ ఫెయిల్ అయింది. ఏ పార్టీ? పార్టీ పేరు చెప్పండి. జనసేన పార్టీ. క్లారిటీ. ఓకే. జనసేన పార్టీ ఇప్పుడు నియోజకవర్గాల్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పేసి మునుపెన్నడూ లేని విధంగా వ్యక్తులను నియమించినటువంటి పరిస్థితి. మిగతా అన్ని రాజకీయ పార్టీల్లో ఇన్ఛార్జెస్ గాను లేకపోతే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గాను వీళ్ళనే ప్రకటించడం జరుగుతుంది. కానీ జనసేన పార్టీలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఇచ్చినప్పుడు అటువంటి ఏమి ఒక వ్యవహారం జరిగినట్లు మనం ఎవరం కూడా గమనించలేనటువంటి ఒక పరిస్థితి. అలాగే క్షేత్రస్థాయిలో అత్యంత విపరీతమైన యువబలం ఉంది జనసేన పార్టీకి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా, ఈస్టు, వెస్టు ఇటువంటి ఈ ఏరియాస్ లో జనసేన పార్టీ బలం అమోఘంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఓటింగ్ శాతం కూడా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అత్యధిక మంది యువత జనసేన పార్టీకి ఆకర్షితులై ఉన్నారు. ఇటువంటి అప్పుడు వీళ్ళని క్యాడర్ నుంచి లీడర్ గా తీసుకెళ్లే బాధ్యత నాయకులే తీసుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి గతంలో నేను చెప్పినట్టుగా నాకు ఎమ్మెల్యే పోస్ట్ కావాలి లేకపోతే నాకు కార్పొరేటర్ పోస్ట్ కావాలని అడిగే పరిస్థితి కాదు, అడిగినా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కాదు పైన ఉన్నటువంటి నాయకులు. పవన్ కళ్యాణ్ గారు మరొక 15 సంవత్సరాల పాటు కూటమి నాయకులతో మనం కలిసి వెళ్తాము, జనసేన పార్టీకి దీనికి సంబంధించినంత వరకు దీనికి కట్టుబడి ఉంది అని చెప్పేసి పదే చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లు లీడర్లు అయితే చాలా పెను ప్రమాదం అధిష్టానానికి వచ్చేటువంటి ఒక పరిస్థితి. ఎందుకనంటే ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఒక వ్యక్తి మారినప్పుడు ఖచ్చితంగా అతని యొక్క కోరిక ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేయడం ఉంటుంది. కూటమిలో ఉన్నప్పుడు త్యాగాలు చేయాలి. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగాలకి పెద్దపేట వేసి ఆయన 21 స్థానాలకే పరిమితమైనప్పటికీ కూడా క్యాడర్ ని కూడా అదే విధంగా త్యాగాలు చేయమనటం, భవిష్యత్తులో ఈ కూటమి విచ్ఛిన్నమైతే లీడర్షిప్స్ లేకపోవటం మైనస్లుగా చెప్పుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వరకు లెటర్ హెడ్ల గురించి అనేక రకాలుగా హాస్యాస్పదమైన వ్యంగ్యమైనటువంటి పోస్టులు జన సైనికులే పెడుతున్నటువంటి ఒక పరిస్థితి. వినూత కోట గారినో లేకపోతే కిరణ్ రాయల్ గారినో ఆ రోజు వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది ఓకే. కానీ టీవీ రామారావు గారి విషయం కానివ్వండి, అలాగే హరిబాబు గారు సబ్జెక్టు కరెక్షన్ అతను ఎం సత్యనారాయణ అని ఈ టికెట్ల వ్యవహారం రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ ఐ థింక్ ఆయన కానివ్వండి, ఇంకా లేడీ డాక్టర్ మీద కాస్త నోరు పారేసుకుని దురుసుగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కానివ్వండి, ఇలాంటి వ్యక్తుల్ని మొత్తానికి జనసేన ఇన్ఛార్జీలు ఎవరెవరు సస్పెండ్ అయ్యారో మీరు బాగానే గుర్తు పెట్టుకున్నారు వెంకటేష్ గారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనం ఈ ఫ్లోలో వివేక్ బాబు గారి పేరు చెప్పామనుకోండి మనం తప్పుదొరినట్టు కదా. అలా కాకుండా
ఉన్న విషయాలని కాస్త మనకు తెలిసిన నాలెడ్జ్ ని కాస్త ప్రాంప్ట్ గా ఇస్తామనే కదా మీరు మాకు అవకాశం ఇచ్చేది. 100%. ఈ ఆరుగురులో ఇద్దరు సస్పెన్షన్లని అన్ని పార్టీల వాళ్ళు హర్షిస్తారు. అవును. మిగతా నలుగురిని సస్పెండ్ చేసి చాలా కాలం అయింది సార్. మరి వాళ్ళ మీద రిపోర్ట్లు తెస్తామన్నారు. ఆ రిపోర్ట్లు ఎక్కడి వరకు వచ్చాయి అనేది ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే నాయకత్వం లేమనేది ఏ పార్టీకి కూడా ఉన్నప్పటికీ అది ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎదుర్కొనేటప్పుడు ప్రతిపక్షంలో 11 సీట్లకే పరిమితమైన 40% ఓట్లున్న వ్యక్తి అతను. ఈ వ్యక్తితో మనం రేపొద్దున ఎలక్షన్ చేయబోయేటప్పుడు ఖచ్చితంగా లీడర్షిప్ చాలా గట్టిగా ఉండాలి. అది కూటమి పార్టీలో మీరు 10 సీట్లకు పోటీ చేయండి, 25 సీట్లకు పోటీ చేయండి, 50 సీట్లకు పోటీ చేయండి, కానీ 175 నియోజకవర్గాల్లో మీ యొక్క బలం గణనీయంగా ఉన్నట్లయితేనే ఆ రిమైనింగ్ ఏదైతే పార్టీ మేజర్ షేర్ ఉన్నటువంటి పార్టీ మిమ్మల్ని లెక్క చేస్తుంది. లేకపోతే మీరు అన్నట్లుగా 14 పోస్టుల్లో 12 పోస్టులు ఒకరికి, 2 పోస్టులు ఇద్దరికి ఇస్తారు. 13 ఒకరికి, 13 తెలుగుదేశం, 14 అవుట్ ఆఫ్ 14 సబ్జెక్ట్ కరెక్షన్, 13 పోస్టులు టీడీపీకి తీసుకుని 1 పోస్ట్ జనసేనకి ఏదైతే ఇచ్చారో, ఇలాగే తమాషా ప్రకారం ఒక నిబంధన లేకుండా జనాలు రోడ్డెక్కేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ క్యాడర్ అంతా కూడా వెళ్ళి ఎవరి మీద పడతారు సార్? ఇన్ఛార్జీల మీద పడతారు. టీవీ రామారావు అనే అతను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇలాంటి అసహనానికి గురయ్యి కన్నీరు మున్నీరుగా మీడియా ముందుకు వచ్చి బయటకు వచ్చి తన యొక్క బాధను వ్యక్తపరిచాడంటే ఇక పరిస్థితి, జనసేన పార్టీ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి అనుకోవడం తప్ప ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా బలపడాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటా, మేము కూడా కోరుకుంటాం. పార్టీలు బలంగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అవును. అయితే ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ మీరు ఇంకొక ఎపిసోడ్ చూడాల్సిన అవసరం